విజయనగరం జిల్లాలో లక్షలాది మందితో చేపట్టిన యోగా దినోత్సవం, రాష్ట్ర మంత్రులు సవిత, కొండపల్లి శ్రీనివాస్ పర్యటన, 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులను ప్రదానం చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామకృష్ణ. యోగా సాధన ప్రతి ఒక్కరి జీవితంలోనూ భాగం కావాలని జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయనగరంలోని రాజీవ్ క్రీడా ప్రాంగణంలో 5,000 మందితో యోగా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా 4 రోజుల పాటు జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. జిల్లాలో 5,775 వేదికల్లో సుమారు 9 లక్షల మంది యోగా సాధకులతో యోగా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. రాష్ట్రంలో బీసీ గురుకుల పాఠశాలలకు ఉన్న డిమాండ్ రీత్యా మరిన్ని ఎంజేపీ స్కూళ్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి జమ్మాదేవిపేట ఎంజేపీ బీసీ బాలికల గురుకుల పాఠశాలను అప్గ్రేడ్ చేయనున్నట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లా ఎల్కోట మండలంలో జమ్మాదేవిపేట గ్రామంలో ఉన్న ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే కోల లలితకుమార్తో కలిసి ఆమె తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలోని తరగతి గదులు, విశ్రాంతి గదులు, ల్యాబ్, లైబ్రరీ, మరుగుదొడ్లను పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థినులతో ముచ్చరించారు. విద్యామిత్ర కిట్లు అందరికీ అందాయా, సన్నబియ్యంతో భోజనం పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. పేద బీసీ విద్యార్థులకు ఆహార భద్రతతో కూడిన నాణ్యమైన విద్య అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. భారతీయుల వారసత్వ సాంస్కృతిక సంపద అయిన యోగాను నేడు యావత్ ప్రపంచము అనుసరిస్తుందని, తద్వారా సమగ్ర, ప్రశాంత, సంతృప్తికరమైన జీవనశైలి వైపు పయనించే అవకాశం ఉందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జిల్లాలోని గంట్యాడ మండలం తాటిపూడి జలాశయం వద్ద జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతదేశ వారసత్వ సాంస్కృతిక సంపద యోగాను విశ్వవ్యాప్తం చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు. యోగాను ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. విద్యార్థులు, సామాన్యులు సైతం యోగాను ఆచరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలిపారు. చదువు, కుటుంబం, కెరియర్తో పాటు పిల్లలకు మంచి నడవడిక కూడా ముఖ్యమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారని చెప్పారు. విజయనగరంలో జరిగిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో హోంమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పిల్లలకు చదువే భవిష్యత్తు, చదువే పెట్టుబడి అని ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే మార్గంలో జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన 188 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 20,000 చొప్పున చెక్కును, ప్రశంసాపత్రాన్ని బహూకరించారు. ఇందులో 106 మంది బాలికలు, 52 మంది బాలురు ఉన్నారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా నివారణ దినం సందర్భంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా వివిధ ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో జిల్లా పోలీస్ శాఖ భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనిలో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలో ర్యాలీ చేపట్టారు. ఫ్లాష్ మ్యాప్ ద్వారా డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. డీఐజీతో పాటు కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎస్పీ వకుల్ జిందాల్ తదితరులు ముఖ్య అతిథులుగా మాట్లాడారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు. చదువుతో పాటు భద్రత చాలా అవసరమని, చుట్టూ ఉన్న సమాజాన్ని గమనించాలని సూచించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, విలువలతో కూడిన తరం రూపొందాలని కోరారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఉన్నత ఆశయాలతో సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. విశాఖ రేంజ్ పరిధిలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నిర్మూలనకు తీసుకున్న చర్యలను డీఐజీ వివరించారు. వీటి నిర్మూలనకు ఏడాది కాలంగా ఉక్కుపాదం మోపామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రామకృష్ణ, విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.